అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో జైల్లో కీలక ఉగ్రవాదులు ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక స్లీపర్ సెల్స్ ఓవర్ గ్రౌండ్ అటాకర్స్ తప్పించుకునేందుకు కుట్ర జరుగుతుందన్నారు. నిఘా వర్గాల హెచ్చరికతో అలర్ట్ అయిన కేంద్రం జమ్మూ కాశ్మీర్ జైల్లో భద్రత పెంచారు. ఇక జైళ్ల భద్రత పైన సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం అప్పటికే ఉగ్రవాదులుగా ఉన్నటువంటి వారిని కానివ్వండి, ఉగ్రవాదుల మద్దతుదారుగా ఉన్న వారిని కానివ్వండి, స్లీపర్ సెల్స్గా నిఘా వర్గాలుగా ఉన్న వారందరినీ కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసింది, వారి నివాసాలను పేల్చేసింది. ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా అటు ఉగ్రవాదులు అలర్ట్ అయ్యారు. ఏ క్షణమైనా ఆ జైళ్లపైన దాడులు జరిగే అవకాశం ఉంది, వారు తప్పించేందుకే ఈ కుట్ర జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. ఇక దేశంలో కూడా పలు చోట్ల ఉగ్రవాదులు దాడులకు తెరలేపే అవకాశం ఉంది. అల్లకల్లోలం సృష్టించడానికి వారంతా ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో విచ్ఛిన్నం చేయడం కోసం కూడా వారంతా ప్రయత్నం చేసే అవకాశం అని చెప్పి నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఇండో పాక్ సంబంధించినటువంటి యుద్ధం ఏ స్థాయిలో ఉద్రిక్తలు నెత్తున చూస్తున్నాం, ఏ స్థాయిలో అక్కడ యుద్ధ వాతావరణం కమ్ముకుందో చూసాం. సో దానికి అనుగుణంగా ప్రస్తుతం ఎన్ఐఏ కూడా అన్ని రకాల సంసిద్ధం చేసి పెట్టింది. భారత్లో ఎటువంటి యాక్షన్ ఉన్నా, భారత్లో ఎటువంటి కదలికలు ఉన్నా, అనుమానాలు ఉన్నా కూడా వెంటనే వారిపైన చర్యలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు సంసిద్ధం చేసి పెట్టింది. సైబర్ పరంగా కూడా ఎవరైనా కమ్యూనికేట్ చేసుకుంటున్నారా, ఏం జరుగుతోంది, పాకిస్తాన్ మద్దతుదారులు ఉన్నారా, ఉగ్రవాదానికి మద్దతు తెలిపేవారు ఉన్నారా, ఇలా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా ఎన్ఐఏ ఎప్పటికప్పుడు పసిగడుతోంది. ఈ క్రమంలోనే ఒక పక్కా సమాచారాన్ని హెచ్చరికను జారీ చేసింది. సో ఉగ్రదాడులు కొనసాగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఉగ్రదాడులు కొనసాగవచ్చు. దేశంలో విచ్ఛిన్నం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ దేశంలో పలు చోట్ల కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా క్రియేట్ చేయొచ్చు. ఏకంగా అక్కడ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలటువంటి కొన్ని జైళ్లలో ఇప్పటికే ఉగ్రవాదుల మద్దతుదారులు కానివ్వండి, ఉగ్రవాదులుగా పనిచేసిన వారు కానివ్వండి, మరికొంతమంది స్లీపర్ సెల్స్లో ఉన్న వారిని అరెస్ట్ చేసిన క్రమంలో ఆ జైళ్లపైన కూడా దాడి చేసి వారందరినీ విడిపించొచ్చనే ఒక ఆలోచనలో, దుర్మార్గమైనటువంటి ఒక దురాలోచనతో ఉగ్రవాదులు ఉన్నారనేది నిఘా వర్గాలు చెప్తున్నమాట. శ్రీనగర్, జమ్మూ జైల్లోని లక్ష్యంగా ఈ దాడులు చేసే అవకాశం ఉందట. ఇక స్లీపర్ సెల్స్ ఓవర్ గ్రౌండ్ అటాకర్స్ నుంచి తప్పించేందుకే ఈ కుట్ర జరుగుతున్నట్టుగా వారంతా చెప్తున్నారు. మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ జైల్లో భద్రత పెంచారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఒక్కసారి అలర్ట్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫోటోలో కనిపించేటువంటి ఆ చివరి వ్యక్తి, ఒక వ్యక్తి పైన చేయి వేసుకున్నటువంటి ఆ ముష్కరుడే, ఈ దుర్మార్గుడే, ఈ పెంపుడు కుక్కనే పాకిస్తాన్ ఆర్మీ నుంచి వచ్చి పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్పడ్డ వ్యక్తి. పహల్గామ్ ఉగ్రదాడిలో కీలకమైనటువంటి వ్యక్తిగా హషామ్ మూసా ఉన్నాడు. ఈయన గతంలో పాక్ కమాండర్గా పనిచేశాడు. ఆ తర్వాత వెంటనే లష్కర్ తోయిబాగ్ సంస్థకు సంబంధించిన కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత నుంచి ఇప్పుడు ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే లష్కర్ తోయిబా నుంచి పుట్టిన మరొక ఉగ్రవాద సంస్థ, దాంట్లో కీలకంగా ఉన్న రోజు పహల్గామ్ ఉగ్రదాడిలో చాలా కీలకంగా వ్యవహరించింది ఈ దుర్మార్గుడే. అయితే ప్రస్తుతం వారిని పట్టుకునే పనిలో ఎన్ఐఏ పెద్ద ఎత్తున సోదాలు కొనసాగిస్తుంది. ఇదే క్రమంలో నిఘా వేసిన నేపథ్యంలోనే కొన్ని కీలకమైనటువంటి సమాచారం ఎన్ఐఏ చేతికి చిక్కింది. దాంట్లో ఒకటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మరొక బిగ్గెస్ట్ ప్లాన్ ఏముండబోతుందనేది మాత్రం పసిగట్టింది ఎన్ఐఏ. ప్రస్తుతం దాన్ని అడ్డుకునే దిశగానే అందరు ముమ్మరంగా భద్రతా పెంపుకు సంబంధించిన అంశాలపైన దృష్టి సారించారు, భద్రత పెంచారు. ఎక్కడికక్కడ హై టెన్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా కూడా ఉగ్రవాదులు మరొక దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలందరినీ కూడా అలర్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఏంటి ఉగ్రవాదులకు సంబంధించి కదలికలు ఉన్నాయన్నట్టుగానే మళ్ళీ అటు ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు, నిఘా వర్గాలు చెప్తున్నాయి, వారి యొక్క కదలికలు ఉన్నాయి. వాళ్ళు ఏ క్షణమైనా కూడా భారతదేశంలో మరికొన్ని దాడులు చేయొచ్చు, ముఖ్యంగా జైళ్లను టార్గెట్ చేసేటువంటి దాడులు చేయొచ్చు, టెర్రరిస్టులని తప్పించేందుకే వాళ్ళ యొక్క దురాలోచన ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఏ రకంగా అలర్ట్ అయింది, భారత ఆర్మీ ఏం చెప్తోంది? ఎగ్జాక్ట్లీ, అంటే పూంచ్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉగ్రవాదులు సెట్ చేసినటువంటి, అమర్చినటువంటి ఒక 5 ఐఈడి బాంబులను కనుక్కున్నారు ఆర్మీ అధికారులు. దీని తర్వాత అలర్ట్ అయ్యారు. వీరి ప్రధాన కుట్ర ఏంటంటే, ఒకవైపు బాంబులు పేల్చి అటువైపు కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత జైళ్ల మీద దాడులు చేయాలి అనేటువంటిది, జైళ్ల పైన అటాక్ చేయాలి అనేటువంటిది కుట్ర పడినట్టుగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. దాంట్లో భాగంగానే జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో సంబంధించినటువంటి జైళ్లలో మగ్గుతున్నటువంటి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళందరినీ విడిపించుకొని తీసుకుపోవాలి అనేటువంటిది. స్లీపర్ సెల్స్ గతంలో పాకిస్తాన్ ఐఎస్ఐకి పనిచేసినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పనిచేసినటువంటి వాళ్ళు జైలులో ఉన్నారు జమ్మూ అండ్ శ్రీనగర్ లో. వాళ్ళని విడిపించుకొని తీసుకుపోవాలి, అల్లకల్లోలం చేయాలి, ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అనేటువంటిది ఆలోచనలతో మల్టిపుల్ అటాక్స్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్మీ గుర్తించింది. ఇంటెలిజెన్స్ విభాగాలు అలర్ట్ చేసింది. ఇప్పటికీ మొత్తం భద్రత కూడా పెంచారు. అయితే ఈ ఐఈడి బాంబులు గుర్తించారు, 5 ఐఈడి బాంబులు. ఈ బాంబులు పేల్చిన వెంటనే వాటిని
అటువైపు దృష్టి ఉంటుంది ప్రభుత్వం కానీ మిగతా అంత దృష్టి అటు ఉంటుంది. వీళ్ళు ఇటు అటాక్ చేయాలనేటువంటిది కారణం. కానీ ముందుగానే నిఘా వర్గాలు గుర్తించాయి, బాంబులను నిర్వీర్యం చేశాయి గుర్తించి బాంబులను. సో ఇప్పుడు ప్రస్తుతం హై ప్రొఫైల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, గతంలో రివార్డులు ఉన్నటువంటి వాళ్ళు, ప్రస్తుతం చిక్కినటువంటి వాళ్ళు, వారందరూ జైలులో మగ్గిపోతా ఉన్నారు. వారిని విడిపించుకొని తీసుకుపోవాలి, మరొక విధ్వంసానికి తెరలేపాలి అనేటువంటిది టెర్రరిస్ట్ యాక్టివిటీస్. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి అందిన సూచన మేరకు ఈ టెర్రరిస్టులు ఈ పని చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. స్లీపర్ సెల్స్ ను ఈ రకంగా బయటికి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. మొత్తానికి నిఘా వర్గాలు గుర్తించాయి, అలర్ట్ చేశాయి, భద్రత పెంచారు. వీటితోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా కుట్ర జరిగే అవకాశం ఉందని గతంలోనే కేంద్ర ఇంటెలిజెన్స్ అన్ని రాష్ట్రాలకు అలర్ట్ చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా మళ్ళీ అదే ప్రాంతంలో, జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలోనే కొన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనేటువంటిది కూడా అక్కడ నిఘా వర్గాలు గుర్తించాయి, దాన్ని నిర్వీర్యం చేశాయి. వాటికి సంబంధించిన సమాచారం సేకరించాయి నిఘా వర్గాలు, ఆర్మీ సంబంధించిన అధికారులు. సో వాటిని నిర్వీర్యం చేశాయి, ఫుల్ స్టాప్ పెట్టారు. దానికి మళ్ళీ కౌంటర్ గా ఈ రకంగా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా జైళ్లను టార్గెట్ గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. పూంచ్ జిల్లా, తర్వాత రాజౌరి, మేందార్, నౌషేర్, సుందర్బని, అఖ్తర్, కుప్వారా ఈ ప్రాంతాల్లో మొత్తం 8 ప్రాంతాల్లో ఇప్పటికే ఉద్రిక్తత ఉంది. కాల్పులు చోటు చేసుకుంటున్నాయి, వాళ్ళు కాల్పులు చేస్తా ఉన్నారు. మన వాళ్ళు కూడా వారికి ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ పైన కాస్త అలర్ట్ కొనసాగుతా ఉంది. ఇలాంటి ఉద్రిక్తత నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ అయింది. రైట్ మధు, అంటే ప్రస్తుతం ఎక్కడెక్కడైతే కొన్ని హార్డ్ కోర్ జోన్స్ ఉంటాయో, గతంలో చూసాం హైదరాబాద్ లో కూడా ఇటువంటి ఉగ్రవాదుల దాడి తెరలేపారు, ముంబైలో ఉగ్రవాదుల దాడి తెరలేపారు, అనేక మార్లు కొంత కవ్వింపు చర్యలకు కూడా పాల్పడ్డారు. అనేక సందర్భాల్లో కొన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ట్రైన్ హైజాక్, ఫ్లైట్స్ హైజాక్ కూడా పాల్పడే సందర్భాలు ఉన్నాయి. సో ప్రస్తుతం ఇంకా పక్కాగా కదలికలు ఉన్నాయి, ఉగ్రవాదులు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి నిఘా వర్గాలు చెప్తున్న సిచ్యువేషన్లో ఇక్కడ రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులు ఏ రకంగా అలర్ట్ అయ్యారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి అలర్ట్ కొనసాగుతోంది? చూడాలి, ఇంకా ఇటువైపు నుంచి ఆల్రెడీ పాకిస్తాన్ జాతీయులను మాత్రమే పంపాలనేటువంటి కేంద్రం నుంచి సూచన ఉంది. తర్వాత నిఘా వర్గాల నుంచి భద్రత విషయంలో సెన్సిటివ్ ఏరియాలు, ముఖ్యంగా విదేశీయులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలి అనేటువంటిది కేంద్ర సూచనలు సాధారణంగా ప్రతి 2 నుంచి 3 నెలలకు ఒకసారి అందుతూనే ఉంటది. సో పహల్గాం ఉగ్రదాడి తర్వాత మరింత అలర్ట్ గా ఉండాలనేటువంటిది నిఘా వర్గాలు కేంద్రం నుంచి రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. దాంట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ, తర్వాత హై ప్రొఫైల్ ఉన్నటువంటి నాయకులను కానీ, ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు, ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నాయకులను టార్గెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది సాధారణంగా వారికి అలర్ట్ జారీ చేస్తూనే ఉంటుంది. సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో విహెచ్పికి సంబంధించిన నాయకులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తారు కాబట్టి వారికి భద్రత కూడా పెంచే అవకాశం ఉంది, నిఘా కూడా పెంచుతారు. వారు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ప్రజల్లోకి, పబ్లిక్ లోకి వెళ్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్ళాలనే ఆలోచనతో ముందుగా అలర్ట్ చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియనే ఎవ్రీ 2 to 3 months ఒకసారి. కానీ ఉగ్రదాడి తర్వాత, పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్, భారత్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాస్త హై అలర్ట్ ఉంది. ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది అనుక్షణం పసిగట్టాలి అనేటువంటిది నిఘా వర్గాలకు సమాచారం ఉంది. కాబట్టి ఇప్పటికే అధికారులందరికీ సెలవులు రద్దు చేశారు, అలర్ట్ గా వాళ్ళంతా కూడా పనిలో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి జైళ్లను టార్గెట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్లీపర్ సెల్స్, అక్కడ లోపల జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి టెర్రరిస్టులను విడిపించుకొని పోవాలనేటువంటి ఒక వ్యూహాన్ని పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు మళ్ళీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో హైలైట్ అయింది. సాధారణంగా చూస్తూనే ఉంటాం, అంటే బేసిక్ గా మనం రియల్ లైఫ్ లో జరుగుతుందా అనేది పోలీసులు తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ సినిమాల్లో అక్కడెక్కడ చూసినప్పుడు కానివ్వండి, కొన్ని హాలీవుడ్ సినిమాలను చూసినప్పుడు కూడా సో డైరెక్ట్ గా జైళ్లపై అటాక్ చేయకపోయినా కొంతమందిని అడ్డు పెట్టుకొని